దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. మన ప్రభు అయిన యేసయ్య పరిశుద్ధమైన నామములో దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక శుభవందనములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని పరిశుద్ధ బైబిల్ గ్రంథముల నుండి యోహాను రాసిన సువార్త 19వ అధ్యాయము 26వ వచనం. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచి చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకున్నాను. దేవుని యొక్క బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువలో పలికినటువంటి 3వ మాట అదేమిటంటే, అమ్మా, ఇదిగో నీ కుమారుడు. యేసుక్రీస్తు ప్రభుల వారిని సిలువ వేసినప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గర, సిలువ దగ్గర తన తల్లి అలాగే శిష్యుడు కూడా ఉన్నప్పుడు యేసు ప్రభుల వారు చెప్పేటువంటి మాట ఏంటంటే, అమ్మా, ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అని దేవునికి బిడ్డలారా శిష్యునికి అప్పగించాడు. ఎందుకు వీళ్లకు ఈ రీతిగా చెప్పాడంటే, తల్లి యేసు ప్రభుల వారి శిలువ దగ్గర ఉంది, శిష్యుడు యేసుక్రీస్తు ప్రభుల వారి శిలువ దగ్గర ఉన్నారు. మిగతా వారందరూ కూడా చెల్లా చెదిరిపోయారు, దూరంగా ఉన్నారు, ఎడబాటుగా ఉన్నారు, శిలువ దగ్గర లేరు. అందుకే తల్లితో అంటున్నాడు, ఇదిగో నీ కుమారుడు. శిష్యునితో అంటున్నాడు యేసు ప్రభుల వారు, ఇదిగో నీ తల్లి. దేవునికి బిడ్డలారా, విధవరాలు తన కుమారుని కోల్పోయినప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు పాడిని ముట్టి తన యవనస్తుని తల్లికి ఇచ్చినట్లుగా బైబిల్లో మనకు స్పష్టంగా రాయబడి ఉంది. ఎందుకంటే జన్మనిచ్చిన తల్లి తన కుమారుని కోల్పోయినప్పుడు ఎంతో శోకముతో, బాధతో ఉంటుందని దేవుని యొక్క సన్నిధిలో మనము గుర్తించాలి. ఆ తల్లిని మనం ఏం చేయాలంటే చేర్చుకోవాలి. ఆ గడియ నుండి శిష్యుడు ఆమెను తన ఇంట్లో చేర్చుకున్నాడు, వేరే వాళ్ళ ఇంట్లో కాదు. బైబిల్ చెప్తూ ఉంది, ఆ గడియ నుండి ఆ శిష్యుడు తన ఇంట చేర్చుకున్నాడు, తన ఇంటిలో చేర్చుకున్నాడు. తల్లిని, తండ్రిని ఇంట్లో చేర్చుకోవాలి. తల్లిని, తండ్రిని గౌరవించాలి, ప్రేమించాలి, సన్మానించాలి, వారిని బాగా చూసుకోవాలి, వారి ఆకలి దప్పిక చూసుకోవాలి, వారికి కావలసినటువంటి కనీస అవసరాలు మనము తీర్చేటువంటి వారిగా ఉండాలి. దేవుని యొక్క బిడ్డలారా, బైబిల్ చెప్తూ ఉంది, తల్లిదండ్రులను, జన్మనిచ్చిన తల్లిదండ్రులను ఎవరైతే గౌరవిస్తారో బైబిల్ అంటూ ఉంది, వారు దీర్ఘాయుష్మంతులై జీవిస్తారని నిర్గమకాండములో ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ చెప్పాడు, 10 ఆజ్ఞలలో. అవును, ఈ లోకంలో మనము దీర్ఘాయుష్మంతులమై జీవించాలి అంటే, నిన్ను 100 ఏళ్ళు బ్రతకాలి అంటే ప్రభు అంటున్నాడు, నీ తల్లిని, నీ తండ్రిని సన్మానించు. నీ సంఘము ఒక తల్లి, నీ ఆత్మీయ దైవజనుడు ఒక తండ్రి లాంటి వాడు. వారిని ఏం చేయాలంటే చేర్చుకోవాలి, వారిని గౌరవించాలి, వారిని సన్మానించాలి, వారికి కనీస అవసరాలు మనం తీర్చేవారిగా ఉండాలి. అప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదాలు మితి లేకుండా సమృద్ధిగా మనం పొందుకుంటామని బైబిల్ మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. ఈనాడు అనేకులు తల్లిదండ్రులను ప్రేమించడం ప్రకులో పెడితే దూషించేవాళ్ళు, అపహసించేవాళ్ళు, ఎగతాళి చేసేవాళ్ళు, త్రోసి వేసేవాళ్ళు, నెట్టి వేసేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళ ఆస్తి కావాలి, వాళ్ళ ధనము కావాలి, వాళ్ళ డబ్బు కావాలి, వాళ్ళ పొలాలు, స్థలాలు, ఇండ్లు కావాలి, కానీ మాకు మీరు అవసరం లేదు అనే విధంగా ఈనాడు ఎంతోమంది ఉంటున్నారు. లోకములో కాదు, అన్యజనులలో కాదు, క్రైస్తవులలోనే, మందిరాలలోనే, విశ్వాసుల ఇంట్లోనే ఈ రీతిగా ఎంతోమంది జీవిస్తూ ఉన్నారు. అందుకే దేవుని యొక్క ఆశీర్వాదాలు కోల్పోతున్నారని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా, దీర్ఘాయుష్మంతులపై జీవించాలి అంటే బైబిల్ మనకు చెప్తూ ఉంది, మనము తల్లిని, తండ్రిని సన్మానించాలి. దేవుడి మాటలు మన హృదయంలో దీవించునుగాక. ప్రేమగల తండ్రి, కనికరముల నాయన యేసయ్య, మీ పాదములకు స్తోత్రాలు తండ్రి. ఈ సమయంలో ప్రభా, మీరు మాతో మాట్లాడిన గొప్ప మాటలు బట్టి స్తోత్రాలు. తల్లిదండ్రులను సన్మానించాలని, ఇదిగో ప్రభా నా తల్లిని ఇదిగో ప్రభా ఇంట్లో చేర్చుకోవాలని మాతో మాట్లాడిన మాటలు బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ మాటలు మా హృదయంలో దీవించుమని, ఆశీర్వదించుమని యేసయ్య పరిశుద్ధమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.